హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మరి జూన్ 14, 2024 నాటి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి హెడ్లైన్ చూసినట్లయితే మరి జూన్ 14 ఒక ఇంపార్టెంట్ డేగా మనం నిర్వహించుకుంటున్నాం. మరి ప్రపంచ రక్తదాన దినోత్సవంగా, వరల్డ్ బ్లడ్ డోనార్స్ డేగా మనం నిర్వహించుకుంటాం. మరి 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రపంచ రక్తదాతల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే, ఇక్కడ 20 years ఆఫ్ ది సెలబ్రేటింగ్ గివింగ్ థ్యాంక్ యూ బ్లడ్ డోనర్స్ అనే ఇతివృత్తంతో నిర్వహించుకోవడం జరిగింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ. నెక్స్ట్ వచ్చేసి మరొక వార్త. జాతీయ భద్రతా సలహాదారుగా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా మరో పర్యాయం అజిత్ దోవల్ని కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ నియమించడం జరిగింది. అజిత్ దోవల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక అంతర్జాతీయ అంశం. 50వ G7 సదస్సు, మరి 2024 సదస్సు జూన్ 13, 2024న ఇటలీలో ప్రారంభం కావడం జరిగింది. మరి 50వ G7 శిఖరాగ్ర సదస్సు 2024 విశేషాలపైన చూద్దాం. మరో అంతర్జాతీయ విషయం. ఐక్యరాజ్యసమితి 2024ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా, క్వాంటమ్ శాస్త్రీయ పరిజ్ఞాన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. 2025ని. అది మరి 2024ని ఎలా ప్రకటించింది, 2023 ఎలా ప్రకటించింది, 2025 ఇంకేమైనా ఉన్నాయో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 53వ GST సమావేశం, GST కౌన్సిల్ సమావేశం, GST మండలి సమావేశం 2024. మరి ఈ నెలలో జరగబోతుంది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. దేనిపైన ఫోకస్ చేస్తున్నారు, దేనిపైన డిస్కషన్ వస్తుంది ఈసారి అని. మనకు ఒక కరెంట్ ఎకనమీ అంశం మనకు న్యూస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీగా, మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా, దాని యొక్క అసెట్స్ ప్రకారం, దానికి వచ్చినటువంటి ఇన్కమ్ సోర్సెస్ ప్రకారం మరి మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా యాపిల్ కంపెనీ మరోసారి ఆ విధంగా మైక్రోసాఫ్ట్ని ఓవర్కమ్ చేసి నిలవడం జరిగింది. దానిపైన చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకు AI స్టీవ్. మరి ప్రపంచంలో మరి ఇక్కడ రోబో టీచర్స్ వచ్చారు, రోబో యాంకర్స్ వచ్చారు, AI యాంకర్స్ వచ్చారు, AI టీచర్స్ వచ్చారు. మరి ఇప్పుడు ఒక AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఉన్నటువంటి ఒక రోబో ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తుంది, ఇలాంటి విశేషాలు మనం చూద్దామండి. మరి ఇక్కడ వరల్డ్ బ్లడ్ డోనార్ డే, ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. వరల్డ్ బ్లడ్ డోనార్ డేని ఈరోజు అనగా జూన్ 14 నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి జూన్ 14, 2024, ఓకేనా, జూన్ 14, 2024 మరి వరల్డ్ బ్లడ్ డోనార్ డే, ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ఇక ఇతివృత్తం ఏంటంటే, ఇక్కడ 20 years ఆఫ్ ది సెలబ్రేటింగ్ గివింగ్ థ్యాంక్ యూ బ్లడ్ డోనర్స్. అంటే గత 20 సంవత్సరాలుగా బ్లడ్ ఇస్తూనే ఉన్నారు, ఎంతోమంది రికార్డు సాధించారు ఇలా ఇవ్వడంలో. ఇక్కడ వారికి మేము కృతజ్ఞత చెప్తున్నామని చెప్పేసి ఒక ఇతివృత్తంతో మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి అనుబంధ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దినోత్సవాన్ని ఇలా ఒక ఇతివృత్తం ఇవ్వడం జరిగింది. అంటే 20 సంవత్సరాల ఇవ్వడాన్ని, అంటే విరాళాన్ని జరుపుకోవడం, రక్తదాతలకు ధన్యవాదాలు అని చెప్పేసి దీని తెలుగు అనువాదం చేయొచ్చు అండి. ఇది 20 years ఆఫ్ ది సెలబ్రేటింగ్ గివింగ్ థ్యాంక్ యూ బ్లడ్ డోనార్స్ అని చెప్పేసి ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని మనం జూన్ 14, 2024న ఇలా ఇవ్వడం జరిగింది. ఎవరు ఈ నినాదాన్ని ఇవ్వడం జరిగిందంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరి WHO 1948 ఏప్రిల్ 7న ఏర్పాటు చేయబడేటువంటి ఈ సంస్థ జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. మరి WHOకి ప్రపంచ ఆరోగ్య సంస్థకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు మరి టెడ్రోస్ అదనం గేబ్రియోసిస్ అండి. టెడ్రోస్ అదనం గేబ్రియోసిస్ అనేవారు ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. మరో విషయం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థకి, WHOకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి టెడ్రోస్ అదనం గేబ్రియోసిస్ మరి ఏ దేశానికి చెందినవాడని చెప్పేసి అంటే, ఇతను ఇథియోపియా దేశానికి చెందినవాడనమాట. మరి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య విషయాలు డిస్కస్ చేసుకున్నప్పుడు భారతదేశంలో మరి కేంద్ర ప్రభుత్వంలో, కేంద్ర మంత్రిమండలిలో కొత్తగా ఆరోగ్య శాఖ మంత్రిని ఈసారి నియమించుకోవడం జరిగింది. గతంలో మనసుకు మాండవీయ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండేవారు. ప్రజెంట్ మరి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా సేవ నియమితులు కావడం జరిగిందంటే వారే ఎవరండి, జగత్ ప్రకాష్ నడ్డా అండి. ఎవరండి, జగత్ ప్రకాష్ నడ్డా. మరి జగత్ ప్రకాష్ నడ్డా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులు కావడం జరిగింది, జగత్ ప్రకాష్ నడ్డా. నెక్స్ట్ చూద్దామండి. జాతీయ భద్రతా సలహాదారుడిగా అజిత్ దోవల్ను నియమిస్తున్నట్లు
కేంద్ర క్యాబినెట్ అంటే భారత ప్రధాని నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ప్రకటించడం జరిగింది. సో మరి ఒక అజిత్ దోవల్, సో మరి ఇండియన్ జేమ్స్ బాండ్ లేకపోతే జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియాగా వారిని పిలుస్తారండి. వారు ఈ యొక్క వృత్తిలో ఈ సంబంధించిన ఒక ఐపీఎస్ అధికారిగా, ఈ భద్రతా సలహాదారుగా, లేకపోతే ఒక గతంలో మనం చూసినట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరోలో డైరెక్టర్గా పనిచేసినటువంటి అనుభవం కూడా వీరికి ఉంది. అలాంటి నేపథ్యంలో వారు చేసినటువంటి ఆపరేషన్స్లో అలా పాల్గొనే విధానం ప్రకారం వారు చేసినటువంటి ఒక పట్టుదల కానివ్వండి, వారు వివిధ ఆపరేషన్స్ నిర్వహించినప్పుడు అవి సక్సెస్ కావడం కానివ్వండి, ఒక ధైర్యానికి ప్రతీకగా ఉన్నటువంటి ఒక ఆపరేషన్స్ వారు నిర్వహించుకోవడం జరిగింది. అందుకోసం వారిని భారత జేమ్స్ బాండ్గా పిలుస్తాం. జనరల్గా జేమ్స్ బాండ్ అంటే సినిమాలో మాత్రమే ఉంటుంది, బట్ ఇక్కడ భారతీయ జేమ్స్ బాండ్ అనేది ఒక నిజ జీవితంలో అతను అలా పిలుస్తున్న నేపథ్యం ఉంటుందండి. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్. మరి 2014 మే 30న తొలిసారిగా ఎన్ఎస్ఏగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఎన్ఎస్ఏ అని చెప్పేసి అంటాం. ఎన్ఎస్ఏ అనగా ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండి. ఎవరు? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. మరి ఒక జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులు కావడం జరిగింది ఎన్ఎస్ఏగా. సో వారే మనకు 2014 నుండి ఇప్పటి వరకు కూడా వారే కొనసాగుతూ ఉన్నారు. అంటే సుమారుగా 10 సంవత్సరాలు దాటిపోయిందండి. అంటే 10 ఇయర్స్ నుండి వారే జాతీయ భద్రతా సలహాదారుగా కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోకి వీరు డైరెక్టర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది అజిత్ దోవల్కి అనమాట. సో కాబట్టి ఇక్కడ వార్తల్లో వ్యక్తిగా ఒక ఇంపార్టెంట్స్గా చూసుకోవాలి. మరి వీరికి కేంద్ర క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుందండి. ఒక సంబంధించినటువంటి జాతీయ భద్రతా సలహాదారికి యూనియన్ క్యాబినెట్ ఒక మినిస్టర్కి ఎలా హోదా ఉంటుందో అలాంటి ఒక ర్యాంకు హోదాతో ఈ యొక్క సంబంధించినటువంటి ఉంటుంది అజిత్ దోవల్కి అనమాట. ఈ అడ్వైజర్స్ పైన మనకి ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఒక లాస్ట్ టైం అడగడం జరిగింది ఒక ఎగ్జామినేషన్లో, ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కేంద్ర రక్షణ శాఖకు ఒక అడ్వైజర్ ఎవరున్నారు? జనరల్గా మనకు జాతీయ భద్రతా సలహాదారు తెలుసు. జాతీయ భద్రతా సలహాదారు అంటే అజిత్ దోవల్. మరి జాతీయ శాస్త్రీయ సలహాదారు అంటే సైంటిఫిక్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ ఉన్నారు. అలా కాకుండా ఎకనామిక్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటే వారు అనంత వెంకట నాగేశ్వరన్ ఉన్నారు. కానీ ఆ క్వశ్చన్ అలా అడగకుండా మరి అలా అడగడం జరిగింది. జాతీయ అంటే కేంద్ర రక్షణ శాఖకి శాస్త్రీయ సలహాదారుగా ఎవరున్నారంటే అప్పుడు సతీష్ రెడ్డి గారు ఉన్నారనమాట. సో అలా కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఇక్కడ మరొకసారి మోదీ 3.0 గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి వారిలో కొత్తగా మళ్ళీ కొందరు మళ్ళీ రీఅపాయింట్మెంట్ అవుతారు, కొందరు ఆ విధంగా వారి యొక్క టర్మ్ అనేది ఎక్స్టెండ్ చేయబడుతుంది. అలాంటి నేపథ్యంలో ఈ పదవులు అనేది మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇప్పటి నుండి నిన్నగాక మొన్ననే మనం డిస్కస్ చేసినాం. ఈ నెల జూన్ 30, 2024న భారత ప్రధాన సైనికాధికారిగా చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఉపేంద్ర ద్వివేది ఎవరి ప్లేస్లో అంటే ఇక్కడ జనరల్ మనోజ్ పాండే స్థానంలో. సో అలాంటి విషయాలు కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటాయి అన్నమాట. ఇది మనకు జాతీయ భద్రతా సలహాదారుగా మనకి అజిత్ దోవల్ నియమితులైనటువంటి సమయం అన్నమాట. అంతేకాకుండా మరికొన్ని అపాయింట్మెంట్స్ కూడా మనకు రాబోతున్నాయి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి 50వ G7 సదస్సు. మరి G7 అంటే యాక్చువల్గా మనకి G6గా ఉన్నటువంటి కూటమి ఇనీషియల్లో, తర్వాత G7గా మారడం, G8గా మారడం, తర్వాత 2014లో రష్యా వైదొలగడంతో మళ్ళీ G7 కావడం జరిగింది. మరి G7 అంటే ఇక్కడ ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలు, ఇండస్ట్రియల్గా డెవలప్ అయినటువంటి దేశాల సంబంధించినటువంటి సమూహమే, ఒక గ్రూపే, ఒక కూటమే G7 అని చెప్పొచ్చు. మరి ఇలాంటి గ్రూప్ ఆఫ్ 7లో మనకి 7 కంట్రీస్ ఉన్న నేపథ్యం. ఏ 7 కంట్రీస్ అంటే ఇక్కడ 3 ఖండాలండి. అంటే 3 ఖండాలకు చెందినటువంటి 7 దేశాలు ఉంటాయి. ఉత్తర అమెరికా ఖండానికి చెందినటువంటి దేశాలు ఉంటాయి, ఐరోపా ఖండానికి చెందిన దేశాలు ఉంటాయి, దాంతో పాటుగా మరి ఆసియా ఖండానికి చెందినటువంటి దేశాలు ఉంటాయి. ఈ విషయం గమనించినట్లయితే ఉత్తర అమెరికా ఖండానికి చెందిన దేశాలు మనం చూసినట్లయితే ఇక్కడ అమెరికా, కెనడా. అమెరికా, కెనడా ఉత్తర అమెరికా ఖండానికి చెందిన దేశాలు కాగా, ఐరోపా మరి యూకే, మరి ఫ్రాన్స్, తర్వాత జర్మనీ, ఇటలీ. ఇవి మనకి జర్మనీ, ఇటలీ ఐరోపా ఖండానికి చెందినటువంటి దేశాలు. అండ్ ఆసియా ఖండానికి చెందిన దేశాల్లో మనం చూసినట్లయితే ఓన్లీ జపాన్ ఉందండి. జపాన్ మరి ఆసియా ఖండానికి చెందినటువంటి దేశం. ఒక్కసారి చాలాసార్లు వచ్చింది G7లో సభ్యదేశంగా ఉన్నటువంటి ఏకైక సభ్యదేశంగా ఉన్నటువంటి అంటే ఆసియా ఖండం నుండి ఏకైక సభ్యదేశం ఏది ఉంది అంటే జపాన్. రేపు రాబో ఎగ్జామ్లో అడగవచ్చు ఈ G7 గ్రూప్లో ఎన్ని ఖండాలకు చెందినటువంటి దేశాలు ఉన్నాయంటే ఇక్కడ ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా ఖండానికి చెందిన దేశాలు కలవని చెప్పొచ్చు. మరి 50వ G7 సదస్సు శిఖరాగ్రం అని చెప్పేసి అంటే ఇక్కడ దేశాధినేతలు పాల్గొంటారని చెప్పొచ్చు. మరి ఇటలీలోని అపోలియా ప్రాంతంలోని
బోర్గో ఇగ్నాజియా రిసార్ట్లో ఈ సమావేశం అనేది జరిగిందనమాట. ఒక్కోసారి అట్లా కూడా అడుగుతాడండి, ఇటలీలో జరిగింది, ఇటలీలో మరి ఇటలీ రాజధాని రోమ్ అని చెప్పేసి అంటాం, కానీ ఈ రోమ్లో కాకుండా అపూలియా అనే ప్రాంతంలో జరిగింది. అపూలియా ప్రాంతం, ఈ అపూలియా ప్రాంతంలో ఉన్నటువంటి రిసార్ట్ ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ బోర్గో ఇగ్నాజియా రిసార్ట్, బోర్గో ఇగ్నాజియా రిసార్ట్లో జరిగింది. సో ప్రధానంగా ఈ సదస్సుకు మనం చూసినట్లయితే ఇక్కడ G7 దేశాలతో పాటుగా యూరోపియన్ యూనియన్ సంబంధించినటువంటి యూరోపియన్ కమిషన్ సంబంధించిన సభ్యులు కూడా దీనికి రావడం జరిగిందనమాట. యూరోపియన్ యూనియన్ ప్రధానంగా చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళు చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. సో మరి దాంతోపాటుగా మనం చూస్తే ఇక్కడ బ్రిటన్ ప్రధాని వచ్చేసి రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు వచ్చేసి ఇమాన్యుయల్ మేక్రాన్. ఎవరండి ఫ్రాన్స్ అధ్యక్షుడు? ఇమాన్యుయల్ మేక్రాన్. ఇటీవల నా దేశ పార్లమెంట్ రద్దు చేయడం తర్వాతనే ఎన్నికల్లో మేము పాల్గొంటామని చెప్పడం జరుగుతుంది ఇమాన్యుయల్ మేక్రాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, జర్మనీ ఛాన్సలర్ ఎవరండి? ఒలాఫ్ షోల్జ్. అండ్ ఇటలీ ప్రధాని ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఇటలీ ప్రధాని, తొలి మహిళా ప్రధాని ఆమెనే, సో జార్జియో మెలోని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జపాన్ ప్రధాని వచ్చేసి ఫుమియో కిషిదా. సో వీరు ప్రధానంగా ఈ దేశ అధినేతలు హాజరు కావడం జరిగింది. వీరితో పాటుగా భారతదేశ ప్రధానమంత్రి కూడా దీనికి హాజరవుతున్నారు. అంతేకాకుండా ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ కూడా దీనికి హాజరవుతున్నారండి. అంతేకాకుండా వాటికన్ సిటీ పోప్ అయినటువంటి ఫ్రాన్సిస్ I, మరి రోమన్ క్యాథలిక్స్ మత పెద్ద అయినటువంటి ఫ్రాన్సిస్ I కూడా ఇందులో పాల్గొంటున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో మరి జూన్ 13 అంటే నిన్న ప్రారంభమైంది ఈ సదస్సు. జూన్ 13న ప్రారంభమైన సదస్సు 14, 15 అంటే జూన్ 15 వరకు కొనసాగుతుంది, రేపటి వరకు మరి ఈ సదస్సు. సమావేశం అనంతరం మరి వాళ్ళ యొక్క డిక్లరేషన్ విడుదల చేస్తారు, దానిపైన కూడా డిస్కస్ చేద్దాం తర్వాత క్లాసులో. మరి ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి సదస్సులో ప్రధానంగా దేనిపైన చర్చించడం జరిగిందంటే ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభంలో, మరి రష్యా ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాకు చెందినటువంటి వ్యాపార లావాదేవీలు వివిధ దేశాలు నిలిచిపోయాయి. ఆ నిలిచిపోయినటువంటి లావాదేవీల నుండి కొంచెం తీసుకొని ఉక్రెయిన్కి రుణ సహాయం అందిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఉక్రెయిన్కి మరి 4.17 లక్షల కోట్ల రుణాన్ని అందిస్తామని చెప్పేసి ఒక కీలక ప్యాకేజీకి G7 దేశాల అంగీకారం అనేది తెలపడం జరిగిందండి. అదొక ఇంపార్టెంట్గా చూడాలి. మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఇటలీలో ఈ సమావేశం జరుగుతుంది. అందులో కీలకమైనటువంటి ఒక 50వ సమావేశం, మనకి నెంబర్ అది ఇంపార్టెంట్గా ఉంటుంది సమావేశాల విషయంలో. మరి ఇటలీ 50వ G7 సదస్సుని జూన్ 13 నుండి 15, 2024లో నిర్వహిస్తే మరి ఇది ఎన్నోసారి ఇటలీ ఈ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పేసి అంటే ఇది ఇటలీ ఇలా ఆతిథ్యం ఇవ్వడం అనేది ఏడవసారి ఆతిథ్యం ఇస్తుంది. ఈ నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరవుతున్నారు. మరి G7లో మన భారత సభ్యదేశం కానప్పటికీ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావడం, జార్జియో మెలోని చేసినటువంటి ఒక ఇన్విటేషన్ మేరకి వీరు వెళ్ళడం జరుగుతుందన్నమాట. మరొక విషయం గమనించాలి, G7లో సభ్య దేశాలుగా మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము కూడా G7 సభ్యత్వం తీసుకుంటాం, ఒక అభివృద్ధి చెందిన దేశాల కూటమిలో మేము G7 లాంటి దాంట్లో భాగస్వామ్యం అవుతుందని చెప్పేసి 5 దేశాలు సంయుక్తంగా ఒక కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. అది G5 అని చెప్పేసి అంటాం. అందులో మన భారతదేశం కూడా ఉంది. ఇక్కడ సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, చైనా, ఈ 5 దేశాల కూటమిని మనం G5 అని చెప్పేసి అంటాం. అలా కూడా సంబంధించినటువంటి కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఐక్యరాజ్యసమితి, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మెక్సికో చేసినటువంటి తీర్మానం మేరకి ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఆ మెక్సికో చేసినటువంటి తీర్మానాన్ని యునెస్కో సమర్థించడంతో ఐక్యరాజ్యసమితి ఫైనల్గా 2025 సంవత్సరాన్ని ఎలా ప్రకటించడం జరిగిందంటే ఇలా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది. అంటే యాక్చువల్గా 2023లో 2023 సంవత్సరంలో మెక్సికో దేశం ఐక్యరాజ్య సమితిలో ఈ 2000 ఒక ఇంపార్టెన్స్ ఇవ్వండి, క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవ్వండి అని చెప్పేసి ఒక తీర్మానం ప్రవేశపెడితే యునెస్కో మద్దతు ఇవ్వడంతో ఫైనల్గా ఇలా కావడం జరిగిందనమాట. ఎగ్జామినేషన్ అడగవచ్చు, ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని అంటే వచ్చే సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించింది. ఈ సంవత్సర తీర్మానం పైన ఏ దేశం దానికి ప్రకటించింది ఆ తీర్మానం అంటే మెక్సికో. ఏ దేశం ఏ అంతర్జాతీయ సంస్థ మరి దీనికి మద్దతు పలికిందంటే యునెస్కో. ఆ పాయింట్ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి.
మనకి 2023 నుండి మనకి ఐక్యరాజ్య సమితి సంవత్సరాలు యుఎన్ఓ ఇయర్స్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి 2023 సంవత్సరం యుఎన్ఓని ఎలా ప్రకటించింది, యుఎన్ఓ ఎలా ప్రకటించింది ఈ సంవత్సరం అంటే అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం అండి. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించుకోవడం జరిగింది. చిరుధాన్యాల సంవత్సరం అండి. చిరుధాన్యాల సంవత్సరంగా అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్ అని చెప్పేసి అంటాం. ఫ్రెండ్స్ మరొకటి 2024. మరి 2024 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి మరి ఎలా ప్రకటించింది? 2024 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఎలా ప్రకటించింది ఈ సంవత్సరం అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది క్యామిలిడ్స్ అని చెప్పేసి అంటాం. క్యామిలిడ్స్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే క్యామిలిడ్స్ ఒంటెల సంవత్సరంగా ప్రకటించుకోవడం జరిగింది. ఒంటెల సంవత్సరంగా దీన్ని ప్రకటించడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యం ఇప్పుడు 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించడం జరిగింది ఐక్యరాజ్య సమితి. మరి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ శాన్ ఫ్రాన్సిస్కో చార్టర్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ప్రపంచ శాంతి నేపథ్యంలో ఏర్పాటు చేయబడ్డ సంస్థ యుఎన్ఓ. 1945 అక్టోబర్ 24ని ఏర్పాటు చేయబడ్డ సంస్థ యుఎన్ఓ. 193 దేశాలు ఉన్నటువంటి సంస్థ యుఎన్ఓ. మరి ప్రజెంట్ అయితే ఆంటోనియో గుటెరెస్ మరి ఎవరైతే ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శి ఉన్నారో వారు ఐక్యరాజ్య సమితి ప్రస్తుత మరి 9వ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, వీరు పోర్చుగల్ దేశానికి వీరు ఉన్నారు. మరి చెందినవారు ప్రస్తుతం ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. మరి 50వ జిఎస్టీ సమావేశం అండి. ఎందుకు ఇంపార్టెన్స్ అయిందంటే 53వ జిఎస్టీ అంటే దాదాపుగా జిఎస్టీ సమావేశం జరిగి 8 months అవుతుంది. ఇక్కడ చూడండి 52వ జిఎస్టీ మండలి సమావేశం 2023 అక్టోబర్ 7న జరిగింది. మళ్ళీ ఇంతవరకు జరగలేదు. మరి జిఎస్టీ అనేది ఏంటి అంటే ఇక్కడ ఒక కొత్త ట్యాక్స్ విధానం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పేసి అంటామండి. జిఎస్టీ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మరి ఈ జిఎస్టీని 2017 సంవత్సరంలో జూలై 1న దీన్ని ప్రవేశపెట్టుకోవడం జరిగింది మన భారతదేశంలో. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 101st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అండి. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 101వ రాజ్యాంగ సవరణ చట్టం అనుసరించి ఈ యొక్క జిఎస్టీని తీసుకురావడం జరిగింది. ప్రపంచంలోనే జిఎస్టీని 1954లో అమల్లోకి తెచ్చినటువంటి దేశం వచ్చేసి ఫ్రాన్స్ దేశం అండి. ఇప్పుడు 160కి పైగా దేశాలు జిఎస్టీని అమలు చేస్తున్న నేపథ్యం ఉంది. మన రీసెంట్గానైతే మనకి ఏప్రిల్ నెలలో జిఎస్టీ అమలైన కాంచెని ఏప్రిల్ నెలలో అత్యధిక జిఎస్టీ వచ్చింది మన భారతదేశం. ట్యాక్స్ వసూలైంది 2,10,000 కోట్లు అన్నమాట. అలాంటి నేపథ్యం. మరి 2017 జూలై 1 వచ్చింది. మరి జిఎస్టీలో స్లాబ్స్ ఉంటాయన్నమాట. ఏ సంబంధిత వస్తువు పైన ఎంత స్లాబ్ ఉండాలి, తగ్గించాలా, పెంచాలని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలో జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం చేస్తుంది. ఇలాంటి నేపథ్యంలోనే జిఎస్టీ కౌన్సిల్ సమావేశానికి, జిఎస్టీ మండలి సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. 52వ జిఎస్టీ మండలి సమావేశం 2023 అక్టోబర్ 7న జరిగింది. ఇందులో ఆన్లైన్ గేమింగ్ రంగం పైన 28% జిఎస్టీని అక్టోబర్ 1, 2023 నుండి అమలు చేయడం పైన అమలు చేస్తున్నారన్నమాట. దానిపైన ఈ సమావేశంలో సమీక్షించబోతున్నారన్నమాట. ఏ సమావేశంలో? ఇప్పుడు 53వ జిఎస్టీ మండలి సమావేశం జూన్ 22, 2024 జరగబోతుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో ఈ చైర్మన్ నేతృత్వంలో ఈ జిఎస్టీ మండలి చైర్మన్ నేతృత్వంలో జిఎస్టీ మండలి నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో సమావేశం కాబోతుందన్నమాట. గతంలోనే జౌలి శాఖ అంటే టెక్స్టైల్కి అండ్ ఫెర్టిలైజర్స్ వీటిలో ఒక రకమైనటువంటి ట్యాక్స్ ఉంటుందండి. ఇన్వర్టెడ్ సుంకం అని చెప్పేసి అంటాం, లేదా ఇన్వర్టెడ్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. అంటే తుది ఉత్పత్తిపై కంటే ముడి సరుకు పైనే రేట్లు ఎక్కువగా ఉండడాన్ని మనం ఇన్వర్టెడ్ ట్యాక్స్ లేదా ఇన్వర్టెడ్ సుంకం అని చెప్పేసి అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు జౌలి ఉంది, టెక్స్టైల్ డిపార్ట్మెంటు, టెక్స్టైల్ సంబంధించిన సెక్టార్. అంటే ఇక్కడ ఏంటంటే బట్టలపైన కాకుండా బట్టలకు కావాల్సినటువంటి ఏదైతే మనకి కాటన్ ఉందో కాటన్ పైన ఎక్కువ ట్యాక్స్ విధిస్తారు. అలాంటి దాన్ని మనం ఇన్వర్టెడ్ సుంకం అంటాం. దానిపైన ఎలా విధించాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి సురేష్ కుమార్ ఖన్నా నేతృత్వంలో కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు దానిపైన ఈసారి 53వ జిఎస్టీ మండలి సమావేశంలో చర్చించబోతున్నారు. కాబట్టి మనకి ఇన్వర్టెడ్ సుంకం అంటే ఏందంటాడు అంటే తుది ఉత్పత్తి పైన కంటే ముడి సరుకు పైనే పన్ను రేట్లు ఎక్కువగా ఉండడాన్ని ఇన్వర్టెడ్ సుంకంగా పిలుస్తారండి. అలాంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇది జిఎస్టీ విషయం పైన
53వ జిఎస్టీ మండలి సమావేశం పైన మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది జూన్ 22, 2024 నిర్వహించబోతున్నారు. ఇక ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ కంపెనీ టీమ్ కుక్ అండ్ స్టీవ్ జాబ్స్ ప్రారంభించినటువంటి యాపిల్ కంపెనీ గుర్తించబడింది. మరి ఇది $3.3 ట్రిలియన్ కంపెనీగా ప్రకటించబడింది. మైక్రోసాఫ్ట్ వచ్చేసి $3.2 ట్రిలియన్ కాగా మైక్రోసాఫ్ట్ దిగ్గజమైనటువంటి సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ యొక్క మార్కెట్ విలువను ఇది అధిగమించినట్లయిందనమాట. ఇలా మనకి ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి కంపెనీగా ఈరోజు యాపిల్ అనే కంపెనీ గుర్తించబడినట్టు ఈరోజు కరెంట్ ఎకానమీ విషయం గుర్తుపెట్టుకోండి. దీని యొక్క కంపెనీ వాల్యూ ఎంత ఇలా ఇంపార్టెన్స్గా చూసుకోవచ్చు. అండ్ యాపిల్ కంపెనీకి ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఐఫోన్ కంపెనీ అండి యాపిల్ అంటే మనం ఇమేజ్ కూడా చూడవచ్చు. మరి యాపిల్కి ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు పనిచేస్తున్నారంటే టీమ్ కుక్ అండి. టీమ్ కుక్ అనేవారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఏఐ స్టీవ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఒక రోబో అనమాట. ఇది ఒక కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఏఐ స్టీవ్. దీన్ని ఎవరు అభివృద్ధి చేయడం జరిగిందంటే స్టీవ్ ఎండాకాట్. ఈ స్టీవ్ ఎండాకాట్ అనేవారు న్యూరల్ వాయిస్ అనే ఒక స్టార్టప్ సంస్థకు ఆ విధంగా అధిపతి, వీరు చైర్మన్. ప్రపంచంలో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేయనున్న రోబో అనమాట. రేపు జూలై 4, 2024లో జూలై 4, 2024 అండి. జూలై 4, 2024న ఫ్రాన్స్ దేశ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ ఫ్రాన్స్ దేశ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సంబంధించినటువంటి ఏఐ స్టీవ్ పోటీ పడబోతుంది. ఏఐ స్టీవ్ అనేది సేమ్ ఎవరైతే దీన్ని సృష్టించారో స్టీవ్ ఎండాకాట్ లాగానే అతని యొక్క ఇమేజెస్ అక్కడ పెట్టడం జరిగింది. మరి ప్రపంచంలో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేయనున్న రోబోగా ఏఐ స్టీవ్ గుర్తించబడినట్టు ఈరోజు మనకు ప్రధానంగా వార్త వచ్చిందండి. ఫ్రెండ్స్, మనకి ఎన్నో చూస్తున్నాం ఈరోజు. ఈ మధ్య కాలంలో మన డీడీ కిసాన్ ఛానల్ అయితే మన భారతదేశంలో డీడీ కిసాన్ ఛానల్ ఏర్పాటు చేయబడి 25 సంవత్సరాలైన సందర్భంగా రైతులకు సంబంధించిన కార్యక్రమాలని యాంకరింగ్ చేయడానికి ఏఐ క్రిష్ అనే ఒక యాంకర్ రోబోని, ఏఐ భూమి అనే ఒక రోబోని ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇండియా టుడే అనే ఒక మ్యాగజైన్ అయితే వార్తలు చదవడానికి మన భారతదేశంలో అయితే వాళ్ళు ఏఐ సనా ఒక యాంకర్ని కూడా న్యూస్ యాంకర్ని పెట్టడం జరిగింది. ఇలా మనకి ఇటీవల కాలంలో అయితే కేరళ రాష్ట్రంలో త్రిశూర్ జిల్లాలోని బందికుట్ ఈ గురువయూర్ అనే ప్రాంతంలో అక్కడ చూసినటువంటి టెంపుల్ ప్రాంతంలో ఒక రోబో సర్వీసెస్ని పారిశుద్ధ్య నిర్వహణకు ఉపయోగిస్తున్నారు. ఆ రోబోని మనం ఇక్కడ బందికుట్ రోబోగా పిలుస్తున్నామండి. బందికుట్ రోబో మాన్యువల్ స్కావెంజర్గా పనిచేస్తున్న నేపథ్యం. అంతేకాదు ప్రపంచంలో అయితే డిక్టేటర్ అనే ఒక సంస్థ ఉంటుంది. స్పెయిన్ దేశానికి చెందినటువంటి డిక్టేటర్ సంస్థ తొలిసారిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక రోబో నియమించుకోవడం జరిగింది. ఆ రోబో పేరే ఇక్కడ ఏంటంటే మేకా అనే ఒక రోబోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించుకున్నటువంటి సంస్థ వచ్చేసి ఏదంటే డిక్టేటర్. ఇలా మనం ఈ సంబంధించిన దాన్ని మనం ఇలా కరెక్ట్ కావాల్సిన అవసరం ఉంటుందండి. ఎర్త్ సిస్టమ్ సైన్స్ డేటా జర్నల్ అండి. మరి ఎర్త్ సిస్టమ్ సైన్స్ డేటా జర్నల్ అంటే ఇది ఒక మ్యాగజైన్ అనమాట. మనకి ఎర్త్ సిస్టమ్ సైన్స్ డేటా అంటే మన యొక్క ప్రపంచం అంతా కూడా భూమి ఎలా ఉంది సైన్స్ డేటా అనే ఒక జర్నల్ అనమాట. అది ఆ పత్రిక ఒక మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ ఒక నివేదన ఒక రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచంలో నైట్రస్ ఆక్సైడ్ మనకు లాఫింగ్ గ్యాస్ కూడా అంటాం. మరి ఈ నైట్రస్ ఆక్సైడ్ N2O ఇది ఎక్కువ పెరుగుతుంది. ప్రపంచంలో నైట్రస్ ఆక్సైడ్ ఇదొక మనకేంద్ర కాలుష్యక కారకం యాక్చువల్గా. మరొక విషయం ఏంటంటే ఇది సంబంధించింది ఏమవుతుందంటే ఈ నైట్రస్ ఆక్సైడ్ అనేది ఎక్కడ వస్తుంది, ఎందుకు ఇలా ఎక్కువైపోతుంది, ఒక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే గ్లోబల్ వార్మింగ్ కూడా కారణమవుతుంది గ్రీన్ హౌస్ గ్యాస్. మరి ఇలాంటి వ్యవసాయంలో మనం నత్రజని ఎరువులు వాడడం వల్ల ఈ యొక్క నైట్రస్ ఆక్సైడ్ పెరిగిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ప్రపంచంలో ఈ N2O ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో చైనా మొదటి స్థానం కాగా భారత్ 2వ స్థానంలో ఉందని చెప్పేసి ఎర్త్ సిస్టమ్ సైన్స్ డేటా జర్నల్ మనకి చెప్పడం జరిగిందనమాట. ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ముఖ్యమంత్రి నిజిత్ మోయినా ఇది ఒక కార్యక్రమం అండి. ఇది అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ. అస్సాం ముఖ్యమంత్రి ఎవరంటే హేమంత బిశ్వ శర్మ. వీరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏంటి ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంది, మరి హేమంత బిశ్వ శర్మ ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి నిజిత్ మోయినా మనం ఎందుకు చెప్పుకోవాలి? మనము ఏపీ తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉద్దేశించి చెప్పుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ వేరే రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలు మరొక రాష్ట్రంలో జరుగుతున్న ఎగ్జామ్లలో ఇస్తున్న నేపథ్యం ఉంటుంది. అలాంటి అప్పుడు గతంలో ఒకసారి క్వశ్చన్ అడిగింది ఏంటంటే
ఓకేనా. రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించే కాళియా అనే పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏదనండి, ఇది ఒడిషా రాష్ట్రం. అలాంటి నేపథ్యం ఉంటుందండి. కృషక్ అసిస్టెంట్స్ ఫర్ ది లైవ్లీవుడ్ ఇన్కమ్ అగ్యుమెంటేషన్ అనమాట. ఇది రైతులకు ఉద్దేశించింది ఒడిషా రాష్ట్రం. అలా అడుగుతున్నాను నేపథ్యం. మరి ముఖ్యమంత్రి నిజిత్ మొయినా అనేది ఏంది అంటే ఇక్కడ బాలికల విద్యకు బాల్య వివాహాలకు ముగింపు పలికాలి. అంటే బాలికల విద్యకు ఏం చేయాలంటే ఇక్కడ ఒక ప్రోత్సాహం అంటే బాలికల విద్యకు ప్రోత్సాహం అందించాలి, బాల్య వివాహాలకి ముగింపు పలకాలండి. సో మనకి ఇక్కడ ఏంటంటే బాలికలు కొంత సంవత్సరాలు చదివిన తర్వాత డ్రాప్ అవుట్ అవుతున్నారు, స్కూల్ మానేస్తున్నారు, కాలేజ్ మానేస్తున్నారు. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదవడం లేదు, డిగ్రీ అయితే పీజీ చదవడం లేదు. అలా కాకుండా కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉండాలి అనే ప్రధానమైన ఉద్దేశం. ఇలా అస్సాం రాష్ట్రంలో 1 మిలియన్ బాలికలకి, 1 మిలియన్ గర్ల్స్కి, 10 లక్షల మంది బాలికలకి సో ఏం చేస్తారంటే ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇది ఒక పెద్ద కార్యక్రమం. సుమారుగా ఇక్కడ చూసినట్టయితే 300 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయబోతున్నారు ఈ యొక్క కార్యక్రమం ద్వారా సంవత్సరానికి అస్సాం ప్రభుత్వం. ఏంటి ఈ కార్యక్రమం అంటే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో, ఇంటర్మీడియట్కి వెళ్తున్నారో సో వారికి చూసినట్లయితే నెలకు 1000 రూపాయలు ఇస్తారండి వాళ్ళ అకౌంట్లలో. ఇంటర్మీడియట్ వాళ్ళకి బాలికలకి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీకి కోర్సుకి జాయిన్ అయ్యారనుకోండి, 3 ఇయర్స్ ప్రతి నెల 1250 రూపాయలు ఇస్తారు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీకి వెళ్ళారనుకోండి, అలా ప్రతి నెల వాళ్ళకి 2500 రూపాయలు ఇస్తారు. అంటే ఇంకా మిగతా స్కాలర్షిప్ కాకుండా ఇది ఒక రకమైనటువంటి ఒక కార్యక్రమం అనమాట. ఇది నిజిత్ మొయిన్ కార్యక్రమం. తద్వారా ఏంటంటే బాలికల విద్యకు ప్రోత్సాహం ఉంటుంది, చిన్నప్పుడే పెళ్లి చేసి ఆ విధంగా అయితే మనం బాల్య వివాహాలు అంటామో వాటి కూడా మనం ఏం చేయొచ్చు అంటే సో ముగింపు పలుకొచ్చు అనే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. నిజిత్ మొయినా అనే కార్యక్రమం ప్రారంభించిన రాష్ట్రం వచ్చేసి అస్సాం. యూరో కప్ అండి. సో మరి 1960లో ప్రారంభమైన యూరో కప్ మరి ఇప్పుడు త్వరలోనే మరో పర్యాయం ఇక్కడ జరగబోతుంది. మరి 1960లో అత్యధికంగా యూరో కప్ని అంటే ఈ యొక్క యూరో కప్ అనేది ఒక ఫుట్బాల్ కప్ అండి. మరి యూరో కప్ని అంటే ఐరోపా ఖండంలో నిర్వహించే యూరో కప్ని 1960లో ప్రారంభిస్తే మరి 2024లో మళ్ళీ ప్రారంభమవుతుంది. 24 జట్లతో ఈసారి ప్రారంభం కాబోతుంది. మరి యూరో కప్ విశేషాలు చూసినట్లయితే ఇంతవరకు జర్మనీ ఈ కప్ను 3 సార్లు, స్పెయిన్ కూడా 3 సార్లు ఈ కప్ను గెలుచుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇది యూరో కప్ విశేషాలు. ఇది జరుగుతా కొద్దీ మనం ఫైనల్ విజేత ఎవరైనా గోల్స్ చేసినప్పుడు వాటిపైన మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి 3 కప్పులు చాలా ఇంపార్టెంట్ అండి ఫుట్బాల్కి సంబంధించింది అంతర్జాతీయ పరంగా. ఒకటి వచ్చేసి మనకి ఫుట్బాల్కి సంబంధించిన విషయం చూసినట్లయితే ఒకటి ఫిఫా కప్పు, దీన్ని మనం సాకర్ కప్ అని కూడా అంటాం. ఫిఫా కప్పు లేదా సాకర్ కప్పు లేకపోతే ప్రపంచ ఫుట్బాల్ కప్ అని చెప్పేసి అంటాం. ఇదొకటండి. తర్వాత యూరో కప్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్, విజేతలు ఎవరు గెలిచారు, ఎవరు ఆ విధంగా జరిగారని చెప్పేసి. మరి నెక్స్ట్ వచ్చేసి మరి ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అని. ఇంకోటి కోపా అమెరికా కప్, అమెరికాలో జరుగుతున్నటువంటి ఫుట్బాల్ కప్ అండి. ఈ కోపా అమెరికా కప్ అనమాట. ఇవి కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఫిఫా కప్ 2022లో జరిగింది, మళ్ళీ 2026లో నిర్వహించబోతున్నారు అనమాట. ఇవి 3 కప్పులు మనకి ఫిఫాకు సంబంధించింది, అంటే ఫుట్బాల్కి సంబంధించిన కప్పులు అనమాట. ఫిఫా కప్ ఒకటి, యూరో కప్ ఒకటి, కోపా అమెరికా కప్పు ఫుట్బాల్ ఒక సంబంధించిన క్రీడలో ఫేమస్ అనమాట. ఇక ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్ అండి. మరి ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్ 2024 విజేతగా మహిళల విభాగంలో భారతదేశానికి చెందినటువంటి దివ్యా దేశ్ముఖ్ విన్నర్గా నిలిచింది. సో విన్నర్గా నిలవడం జరిగింది. మరి రన్నర్గా ఎవరు నిలవడం జరిగిందంటే ఇక్కడ బల్గేరియా దేశానికి చెందినటువంటి బెలస్లోవా సో రన్నర్గా నిలవడం జరిగింది. సో చెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రీడాకారులు మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు ఉంటున్నారండి. ఇవన్నీ మనకి జూన్ 14, 2024 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.